ఏపీలో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో వైసీపీ అడ్డంగా బుక్ అయిందని మంత్రులు అన్నారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు మెరిట్ విద్యార్థిని బలి చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. పోలీస్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై సిట్ ఇచ్చిన నివేదిక జనంలోకి తీసుకువెళ్లాలని, వైసీపీ హయాంలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయో ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు మెరిట్ విద్యార్థుల్ని బలి చేయడం, జవాబు పత్రాలను 3 సార్లు వాల్యుయేషన్ చేయడం, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో హాయ్లాండ్లో జవాబు పత్రాలను దిద్దించడం లాంటి చర్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా జవాబు పత్రాల్లో మార్పులు ఉండడంపైన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అసెంబ్లీ, శాసన మండలిలోనూ చర్చ పెట్టాలని మంత్రులు నిర్ణయించారు. ఏపీపీఎస్సీ అధీనంలో ఉండాల్సిన ఆన్సర్ షీట్లు ప్రైవేట్ ప్రదేశానికి ఎలా వెళ్లాయని, ఒకే ఆన్సర్ షీట్లో వేర్వేరు ఇంక్లు ఎందుకున్నాయని, దీనికి బాధ్యత ఎవరిదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. వాల్యుయేషన్ పేపర్ల మీద మీరు వెయిటర్ పోసి ఎంతమందికి మీకు అనుకూలంగా చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఎగ్జామ్లో సంతకం లేకుండా దిద్దుబాట్లు 29 చేస్తుంటే సంతకాలను సరిపోలినటువంటి 159 కేసులు ఉన్నాయి. చీఫ్ ఎగ్జామినర్ల సంతకాలకు సరిపోలినటువంటి దిద్దుబాట్లు 123 ఉన్నాయి. రెండోది ఇంకుల్లో కూడా మార్పులు ఉన్నాయి. ఒక చోట బ్లాక్ ఇంక్ వాడారు, ఇంకో చోట ఒకే వాల్యూ పేపర్లో 2 రకాల ఇంకుల మార్పిడి చేసింది కూడా మీరు. అంటే మీకు కావాల్సినటువంటి తప్పుడు విధానాలు మీరు చేసుకోవడానికి కూడా అర్థమైపోతా ఉంది. సిట్ నివేదికలో వైసీపీ ప్రభుత్వంలోని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కార్యదర్శిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు సహా అధికారులు, కొంతమంది వైసీపీ కీలక నేతల హస్తం ఉందని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని మంత్రులు సీఎంను కోరారు. సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉండడంతో కోర్టు నిర్ణయం ఏంటో చూద్దామని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకు వెళ్లిన గ్రూప్ 1 అభ్యర్థులతో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎంకు వివరించారు. వారితో వెంటనే మాట్లాడి సమాచారం సేకరించాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి వెళ్తామంటే కుదరదని, పొలిటికల్ అటాక్ స్ట్రాంగ్ గా ఉండాలని మంత్రులతో సీఎం అన్నారు. డీఎస్సీపై ఇప్పటికే అన్ని విషయాలు అధికారులు వివరించారని, కావాలని బురద చల్లితే మాత్రం రాజకీయంగా వదిలిపెట్టవద్దని మంత్రులు నిర్ణయించారు. ఈ నెల 17 లేదా 18న గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ల వాల్యుయేషన్పై అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించారు. సిట్ నివేదికను ఇప్పటికే కొందరు మంత్రులు అధ్యయనం చేశారని, మిగతా మంత్రులు కూడా ప్రిపేర్ అయి సభకు రావాలని సీఎం సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు ఎవరెవరు ప్రయత్నం చేశారో ఆరా తీయాలని పోలీసు ఉన్నతాధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు.